ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చి లైక్ చేయండి. టాపిక్ ఏంటంటే టోపాలజీస్ అనమాట. టోపాలజీ ఏంటంటే నెట్వర్క్లో ఉన్న అన్ని సిస్టమ్స్ ఎలా కనెక్ట్ అయ్యాయి చెప్పే దాని యొక్క స్ట్రక్చర్ని మనం ఇక్కడ టోపాలజీస్ అంటాం. అంటే టోపాలజీ ఈజ్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. అంటే 2 టైప్స్ ఆఫ్ టోపాలజీ, ఫిజికల్ అండ్ లాజికల్ టోపాలజీ. ఫిజికల్ ఏంటంటే అదొక జామెట్రికల్ రిప్రజెంటేషన్ అనమాట. ఇది ఎన్ని నోట్స్ అయితే కనెక్ట్ అయ్యి ఉన్నాయని చెప్పేదాన్నే ఫిజికల్ టోపాలజీ అంటాం. ఇంకా 7 టైప్స్ ఆఫ్ టోపాలజీస్ అనమాట. బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, ట్రీ టోపాలజీ, స్టార్ టోపాలజీ, మెష్ టోపాలజీ, హైబ్రిడ్ టోపాలజీ అనమాట. ఫస్ట్ ఏంటంటే బస్ టోపాలజీ. ఇక్కడ ఏంటంటే మీరు బస్ టోపాలజీ డయాగ్రామ్ చూస్తున్నట్టయితే ఒకే ఒక కేబుల్కి ఇక్కడ నేను 4 సిస్టమ్స్ని కనెక్ట్ చేస్తాను. 4 సిస్టమ్స్ కనెక్ట్ చేసి ఎక్కువ సిస్టమ్ కనెక్ట్ చేసుకుని నీ ఇష్టం 200, 300, 400 ఎన్ని సిస్టమ్స్ నువ్వు కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక అంతకాదు లెంత్ ప్రాసెస్ మన కేబుల్ని ఎక్కువ యూజ్ అవుతుంది. ఈ కేబుల్ని మనం బ్యాక్ బోన్ కేబుల్ అని కూడా అంటాం. ఓకే, ఇక్కడ మీరు అసలు ఈ బస్ టోపాలజీ ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈథర్నెట్ అండ్ స్టాండర్డ్ నెట్వర్క్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇంకా సింగిల్ లైన్ టోపాలజీ ఏంటి సింగిల్ లైన్ టోపాలజీ ఎందుకన్నామంటే ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే డిపెండ్స్ అపాన్ దిస్ కేబుల్. అంటే ఈ సింగిల్ లైన్ టోపాలజీ మీద కదా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనం ఒక్కొక్క సిస్టమ్కి సింపుల్ కాన్ఫిగరేషన్ అనేది కూడా చేయొచ్చు. ఇందులోని ఈ బస్ టోపాలజీస్లోనే వచ్చి మనం కొంత యాక్సెస్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఈ యాక్సెస్ మెథడ్ అనేది ఏంటంటే CSMA, క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్. ఈ క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా డేటా అనేది కంట్రోల్ అవ్వడానికి, అంటే డేటా అనేది కంట్రోల్ అవ్వడానికి, ఇంకా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏదైనా డేటా అనేది మధ్య లాస్ అవ్వకుండా ఉండడానికి మనం ఈ CSMA అనేది యూజ్ చేస్తాం. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఈ 2 సిస్టమ్స్ యొక్క డేటా అంటే ఈ సిస్టమ్ నుంచి వచ్చిన డేటా, ఈ సిస్టమ్ నుంచి వచ్చిన డేటా ఇంకో సిస్టమ్కి వెళ్ళాలి అంటే అట్ ఏ టైం 2 సిస్టమ్ నుంచి వచ్చిన డేటా ఇక్కడికి వెళ్ళాలంటే కొంత కొలిజన్ అనేది ఏర్పడుతుంది అండ్ డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. సో ఆ కొలిజన్ ఏర్పడుతుంది కాబట్టి డిస్టర్బెన్స్ కదా, ఆ డిస్టర్బెన్స్ని మనం ఓవర్కమ్ అంటే ఆ డిస్టర్బెన్స్ మనం డిటెక్ట్ చేయాలంటే మనం వచ్చి ఈ CSMA CD యూజ్ చేస్తాం. అంటే క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ కొలిజన్ డిటెక్షన్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే అలా కొలిజన్ అయ్యే దాన్ని ఏమొచ్చి డిటెక్ట్ చేస్తుంది అంటే ట్రాన్స్మిషన్కి ఏం చెప్తుంది అంటేనే ఇక్కడ వచ్చి స్ట్రక్ అయిపోయింది డేటా అనేది, ఇంకా మీరు పంపించక్కర్లేదని ట్రాన్స్మిటర్ చెప్తుంది. సో అలాగ మళ్ళీ మనకి చెప్పాలి అంటే అవాయిడెన్సీ అంటే ఒక సిస్టమ్ అలా చెప్పింది ఇంకో సిస్టమ్కి వచ్చి చెప్పాలంటే మనం అప్పుడు క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అవాయిడెన్సీ అంటాం. ఎందుకంటేనే మళ్ళీ అక్నాలజ్మెంట్ ఇవ్వాలి కదా సిస్టమ్కి. సో ఇవ్వడానికి మనం వచ్చి ఈ CSMA అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అవాయిడెన్సీ. ఓకే, ఇందులో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ బస్ టోపాలజీ లో కాస్ట్ కేబుల్, మోడరేట్ డేటా స్పీడ్స్, ఫెమిలియర్ టెక్నాలజీ, లిమిటెడ్ ఫెయిల్యూర్ అనమాట. లో కాస్ట్ కేబుల్ ఏంటంటేనే దీని యొక్క కేబుల్ అనేది తక్కువ కాస్ట్ ఎందుకంటే మనం కోయాక్సియల్ కేబుల్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఇంకా మోడరేట్ డేటా స్పీడ్ అని అంటే ఈ మోడరేట్ డేటా స్పీడ్ అప్ టు 10 MBPS వరకు ఉంటుందన్నమాట. ఇందులో కూడా మనం అందుకంటేనే కోయాక్సియల్ కేబుల్స్ అనేవి యూజ్ చేస్తున్నాము కాబట్టి. ఓకే, ఇంకా ఫెమిలియర్ విత్ టెక్నాలజీ, లిమిటెడ్ ఫ్యూచర్స్ ఏంటంటే ఏదైనా సరే ఒక సిస్టమ్ అనేది ఫాల్ట్ అయిపోతేనే ఈ సిస్టమ్ ఆపేసి మిగతా సిస్టమ్స్ అనేవి వర్క్ అవుతాయి. అంటే ఇప్పుడు చూడండి, ఈ 3 సిస్టమ్స్ ఉన్నాయి అనుకుని సిస్టమ్ పక్కన పెడితే ఉంచాను అనుకో, ఈ 4 సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఈ సిస్టమ్ అనేది ఫాల్ట్ అయిపోయింది, ఇంతవరకు మాత్రం డేటా వెళ్తుంది. ఇది సిస్టమ్ ఫాల్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి డేటా అనేది వెళ్దాం. ఓకే, ఇంకా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్టెన్సివ్ కేబులింగ్ అనమాట. అంటే మనం ఎన్ని సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటే అన్ని కేబుల్ అనేది అవసరం పడుతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ ప్రాసెస్. ఇంకా ఏంటంటే డిఫికల్ట్ ట్రబుల్ షూటింగ్ ఏంటంటే ఏదైనా సరే ఒక కేబుల్ అనేది ఫాల్ట్ అయిపోతేనే దాన్ని మళ్ళీని రీజనరేట్ చేయడం కష్టం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడికి అంటే ఈ రెండింటికి అంటే ఇక్కడ కేబుల్ అనేది 4 సిస్టమ్ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ కేబుల్ డ్యామేజ్ అయింది అనుకో, ఈ కేబుల్ అనేది
తప్పు అంటే ఏటి ఇక్కడ కేబుల్ డ్యామేజ్ అయింది, దాన్ని మళ్ళీ నేర్చి తీసి మళ్ళీ ఇంకో కేబుల్ కొత్త కేబుల్ ఎట్టి న్యూ కేబుల్ ఎట్టి కనెక్ట్ చేయడం అంటే కష్టం. సో డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. ఇంకా సిగ్నల్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే ఒకే టైంలో ఏమొచ్చి సిగ్నల్ అనేది ఇంకో సిస్టమ్కి కానీ పంపిస్తే పంపించేది అంటే అక్కడ కొలిజన్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఇందాక చెప్పాను కదా, 2 సిస్టమ్స్ నుంచి ఒకేసారి మెసేజ్ వెళ్తే ఇంకో సిస్టమ్కి సెండ్ అవ్వడానికి డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. ఇంకా రీకాన్ఫిగరేషన్ డిఫికల్ట్ అనమాట. ఏదైనా సరే న్యూ సిస్టమ్ కానీ యాడ్ అయినందుకు అక్కడ స్పీడ్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. అథెంటికేషన్ అని ఇది ఏంటంటేనే ఒక నెట్వర్క్ని యూజ్ చేసుకొని డేటా అనేది పాస్ అవుతుంది. అప్పుడు కమ్యూనికేషన్ అనేది ఎప్పుడైనా లాస్ ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే ఒక నెట్వర్క్ని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది లాస్ అయిందని దాని అర్థం ఏంటి, మెసేజ్ అనేది ఈ సెండర్ నుంచి ఈ డెస్టినేషన్కి వెళ్ళడం కష్టమవుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఎక్కువ సిస్టమ్స్ కనెక్ట్ అయ్యేందుకు కొద్దిగా డిఫికల్ట్ కదా. ఇక్కడ నాకు 4 సిస్టమ్స్ కాబట్టి ఇక్కడ నుంచి డేటా వెళ్ళిపోవచ్చు. అదే 100 సిస్టమ్స్ 200 సిస్టమ్స్కి డేటా వెళ్ళాలంటే కష్టం. సో స్పీడ్ అనేది కూడా తగ్గిపోతుందంట. అవి అనమాట డిసడ్వాంటేజ్. నెక్స్ట్ రింగ్ టోపాలజీ. ఇంకా నెక్స్ట్ మనం యూజ్ చేస్తుంది ఈ రింగ్ టోపాలజీ అని. ఈ రింగ్ టోపాలజీ ఏంటంటే మెయిన్ ఇక్కడ మీకు కన్సిడర్ చేసేది ఇక్కడ ప్రతి సిస్టమ్ కూడా నేర్చి ఒక రింగ్లో కనెక్ట్ అయి ఉంది. అంటే ఏంటి, మనం ఏదైనా సరే డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే పాస్ అవ్వాలంటే ఓన్లీ రింగ్లోనే పాస్ అవుతుంది అన్నమాట. ఇది ఓన్లీ 1 డైరెక్షనల్ అనమాట. ఎందుకంటే 1 డైరెక్షన్లో మన డేటాని ట్రాన్స్ఫర్ అవుతుంది. 1 డైరెక్షన్ మన యూని డైరెక్షన్ కూడా చెప్పొచ్చు అనమాట. ఇది ఏంటంటే అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఎందుకు కంటిన్యూస్ ప్రాసెస్ అన్నామంటే డేటా అనేది సింగిల్ లూప్లో మాత్రం పాస్ అవుతుంది. సో అందుకు మనం కంటిన్యూస్ అన్నాం. ఇందులోని డేటా అనేది టోకెన్స్లోని ఇక్కడ ఇదేనైతే టోకెన్స్ టోకెన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అసలు టోకెన్ ఏంటంటే ఒక ఫ్రేమ్ నెట్వర్క్ని యూజ్ చేసుకొని డేటా అనేది సేవ్ అవుతుంది అన్నమాట. అంటే నెట్వర్క్ యూజ్ చేసుకొని డేటా ఎప్పుడైతే సేవ్ అవుతుందో అప్పుడు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అసలు టోకెన్ యొక్క ప్రాసెస్ ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే అదొక రింగ్లో కనెక్ట్ అయి ఉంది. అంటే ఏంటంటే దాని యొక్క డెస్టినేషన్ అనేది అంటే ఏంటంటే ఇప్పుడు ఈ సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి డేటాని ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అదొక రింగ్లో కనెక్ట్ అయి ఉంది. దీని యొక్క డెస్టినేషన్ అనేది దీని యొక్క డెస్టినేషన్ అడ్రస్ అనేది డేటాలోని ఎప్పుడైతే స్టోర్ అవుతుందో అప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు డేటాని ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగా ఈ ప్రాసెస్ కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది. ఎక్కడైతే దీని యొక్క అడ్రస్ అనేది ఏ సిస్టమ్స్కి అయితే మ్యాచ్ అవుతుంది అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ దగ్గర మ్యాచ్ అయినందుకు ఈ సిస్టమ్ దగ్గర ఏవచ్చు అప్పుడు ఈ సిస్టమ్ ఏం చెప్తుందంటే ఎక్నాలజ్మెంట్ చెప్తుంది అన్నమాట. ఎక్నాలజ్మెంట్ ఏంటంటే ఇంకా అక్కర్లేదు, ఇక డేటా అనేది రిసీవ్ అయిపోయిందని చెప్తుంది. సో దీని యొక్క వర్కింగ్ ఆఫ్ రింగ్ టోపాలజీ అన్నమాట. ఓకే, అందులో అడ్వాంటేజ్ ఏంటంటే నెట్వర్క్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ అవైలబిలిటీ, కాస్ట్, రిలయబుల్. డిసడ్వాంటేజ్ ఏంటంటే డిఫికల్ట్ ట్రబుల్ షూటింగ్, ఫెయిల్యూర్, రీకాన్ఫిగరేషన్ డిఫికల్టీ, డీల్ అనమాట. ఓకే, ఇక్కడ ప్రొడక్ట్ అవైలబిలిటీ ఒక నెట్వర్క్లోనే మనం ఏమొచ్చి సాఫ్ట్వేర్స్ మనకి అవైలబుల్ అవుతాయి అండ్ హార్డ్వేర్స్ అవైలబుల్ అవుతాయి. కాస్ట్ అనమాట, ఎందుకంటే ఇక్కడ తక్కువ కేబుల్స్ యూజ్ చేస్తాం కాబట్టి మన కాస్ట్ అని తగ్గుతుంది, ఎందుకంటే కోయాక్సిల్ కేబుల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా నథింగ్ బట్ మనం రిలయబుల్స్ అనమాట. అంటే రిలయబుల్ ఏంటంటేనే ఇప్పుడు ఈ సిస్టమ్ నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేశాయంటే ఓన్లీ ఒక సిస్టమ్ మీద డిపెండ్ అవ్వదు ఆ డేటా అనేది. అంటే అన్ని సిస్టమ్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎందుకంటే అన్నీ కనెక్ట్ అయ్యి అంటే అన్ని రింగ్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఒక డేటా నేను ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఇక్కడ రింగ్లో ఎన్నైతే సిస్టమ్స్ కనెక్ట్ ఉన్నాయో అన్ని సిస్టమ్స్లో కూడా వచ్చి డేటా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ సిస్టమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అదనమాట. డిఫికల్ట్ ట్రబుల్ షూటింగ్ తెలుసు కదా. ఇంకా డిసడ్వాంటేజ్ నెక్స్ట్ ఏంటంటే మనకి స్టార్ టోపాలజీ. ఈ స్టార్ టోపాలజీ ఏంటంటే అన్నిటి మీద కొద్దిగా అడ్వాంటేజ్ అనమాట. ఏంటంటే ఇప్పుడు నేను ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఈ బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ ఒక్కొక్క దానికి వెళ్ళి అప్పుడు ఈ సిస్టమ్కి రావడం అలాగ ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇంతవరకు నేను డేటా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ మనం హబ్స్ యూజ్ చేసుకున్నాం, బట్ అప్పుడులోని ఓల్డ్ డేస్లోనే హబ్స్ యూజ్ చేసుకున్నాం కానీ ఇప్పుడైతే మనం స్విచెస్ యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే హబ్స్కి అడ్వాంటేజ్ కాబట్టి అప్పుడు కూడా తెలియాలి కాబట్టి నేను హబ్ అని ఇక్కడ ఇచ్చాను. ఇంకా ఇదొక అర్థమైంది కదా. మీరు డిసడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు
ఒక సిస్టమ్ అనేది ఫాల్ట్ అయిపోతే ఈ సిస్టమ్ ఆగిపోయి మిగతా సిస్టమ్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకే, అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ దగ్గర రాబడికి అదే ఒకవేళ ఈ హబ్బే అనేది ఫాల్ట్ అయిపోతే ఇంకా అన్ని సిస్టమ్కి వర్కింగ్ ఏం జరుగుతుంది, వర్కింగ్ ఏం జరగదు కదా. సో ఇక్కడ చూడండి అడ్వాంటేజ్: ఎఫిషియంట్ ట్రబుల్ షూటింగ్, నెట్వర్క్ కంట్రోల్, లిమిటెడ్ ఫెయిల్యూర్స్, ఫెమిలియర్ టెక్నాలజీ, ఈజీలీ ఎక్స్పాండబుల్, కాస్ట్ ఎఫెక్టివ్, హై డేటా స్పీడ్ అనమాట. డిసడ్వాంటేజ్ దగ్గర రాబడికి ఏ సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ కేబుల్ చెప్పాను కదా, ఇక్కడ కానీ ఈ హబ్ కానీ ఫాల్ట్ అయితే మిగతా సిస్టమ్స్ అన్నీ కూడా వర్క్ అవ్వవు. నెక్స్ట్ ట్రీ టోపాలజీ. ఇక మీరు ట్రీ టోపాలజీ చూసుకున్నట్టయితే ఇది ఒక ట్రీలో కనెక్ట్ అయ్యింది. అంటే ఈ బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీని రెండు వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని యూజ్ చేసుకొని మనకి ట్రీ టోపాలజీ అనుకున్నమాట. ఓకే, అదొక ట్రీ టోపాలజీ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ కనెక్షన్స్ అన్నీ మొత్తం హైరార్కికల్ ఫ్యాషన్లోనే వచ్చి ఇక్కడ సిస్టమ్స్ అనేవి ఈ ట్రీ టోపాలజీస్లోనే కనెక్ట్ అవుతాయి. ఇంకా ఈ పైన ఉన్న సిస్టమ్స్ని మనం ఈ పైన ఉన్న సిస్టమ్ మనం ఏంటంటే రూట్ నోడ్ అంటాం. ఈ కింద ఉన్న సిస్టమ్స్ ఏంటంటే డిజైనెన్స్ అంటాం. ఓకే, డిజైనెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ ట్రీ టోపాలజీ ఈ డయాగ్రామ్ కొద్దిగా డిఫికల్ట్గా అనుకుంటానే. నేను నెక్స్ట్ ఒక డయాగ్రామ్ వేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ హబ్కే వచ్చి ఇక్కడ సిస్టమ్స్ కనెక్ట్, మళ్ళీ ఇక్కడ హబ్కే వచ్చి ఈ కంప్యూటర్కి ఇచ్చాం, మళ్ళీ ఇక్కడ హబ్ పెట్టుకొని 3 సిస్టమ్స్ కనెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ హబ్ పెట్టుకొని 3 సిస్టమ్స్ కనెక్ట్ చేసి, అలా నీ ఇష్టం. ఇక్కడ హబ్ పెట్టుకొని ఇక్కడ 3 సిస్టమ్ కనెక్ట్ చేయొచ్చు, ఇక్కడ హబ్ పెట్టుకొని 3 సిస్టమ్ కనెక్ట్ చేయొచ్చు. అంటే అలాగే ఎన్నైనా 3 సిస్టమ్స్ని కనెక్ట్ చేయొచ్చు. బట్ అంత కాకపోతే ఇక్కడ లెంత్ ప్రాసెస్ అనమాట. మీరు దీని యొక్క డేటా అనేది దీనికి పంపించాలనుకుంటే ఇక్కడ నుంచి ఈ హబ్ నుంచి ఈ హబ్కి వెళ్ళి అప్పుడు ఇక్కడికి వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఎక్కువ ప్రాసెస్ అనేది అంటే ఏంటంటే డిఫికల్ట్ ప్రాసెస్, ఎక్కువ టైం అనేది కూడా అనేది వేస్ట్ అవుతుంది. టైం టేకన్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అన్నమాట. అందులో అడ్వాంటేజ్ ఏంటంటే సపోర్ట్ ఫర్ బ్రాడ్కాస్ట్ ట్రాన్స్మిషన్, ఈజీలీ ఎక్స్టెండబుల్, ఈజీలీ మేనేజబుల్, ఎర్రర్ డిటెక్షన్, లిమిటెడ్ ఫెయిల్యూర్స్, పాయింట్ టు పాయింట్ వైరింగ్ అనమాట. డిసడ్వాంటేజ్ ఆఫ్ ట్రీ టోపాలజీ ఏంటంటే డిఫికల్ట్ ట్రబుల్ షూటింగ్, హై కాస్ట్, ఫెయిల్యూర్, రీకాన్ఫిగరేషన్ డిఫికల్ట్. ఎందుకంటే నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంకా పర్టికులర్ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదని అనుకుంటున్నాను. నెక్స్ట్ మెష్ టోపాలజీ. ఇక్కడ మెష్ టోపాలజీ ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకున్నట్టు ఇందులో మనం మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, ఇందులో హబ్ కానీ స్విచ్చెస్ ఎటువంటి నెట్వర్క్ డివైసెస్ కూడా యూజ్ చేయం. ఓన్లీ కేబుల్స్ని యూజ్ చేసుకొని మనం ఈ సిస్టమ్స్ని కనెక్ట్ చేసుకుంటాం. ఒక సిస్టమ్కి ఎన్నైనా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇది మెయిన్గా ఎగ్జాంపుల్ ఏంటంటే నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఇక్కడ బ్లాన్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఇంకా వైర్లెస్ కమ్యూనికేషన్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తాం. ఇంకా చెప్పాలంటే ఈ మెష్ టోపాలజీస్లోనే వచ్చి మనం నెంబర్ ఆఫ్ కేబుల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ కేబుల్ ఫైండ్ అవుట్ చేయడానికి అండ్ స్టార్ ఇంటర్న్ బ్రాకెట్ అండ్ -1 హోల్ డివైడెడ్ బై 2 అనమాట. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మెష్ టోపాలజీస్ ఉంటాయి. 1 ఫుల్ మెష్ టోపాలజీ, పార్షియల్ మెష్ టోపాలజీ. ఈ ఫుల్ మెష్ టోపాలజీ ఏంటంటే ఏదైతే ఆ నెట్వర్క్ అంటే ఈ మెష్ టోపాలజీ నెట్వర్క్లోనే అంటే ఒక నెట్వర్క్ అంటే ఇదే చూసుకొని ఈ నెట్వర్క్లోనే వచ్చి అన్ని సిస్టమ్ ఒక సిస్టమ్కి అంటే ఒక కంప్యూటర్కి ఎన్నైనా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే ఈ నెట్వర్క్లో ఎన్నైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ అన్ని సిస్టమ్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయని దీని యొక్క ఫుల్ మెష్ టోపాలజీ మీనింగ్ అన్నమాట. అదే పార్షియల్ మెష్ టోపాలజీ ఏంటంటే అంటే ఈ నెట్వర్క్లోని ప్రతి సిస్టమ్ కోఆర్డినేషన్ ఇంకో సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి అనేది లేదు. కొన్ని సిస్టమ్ కనెక్ట్ అవుతుంది, కొన్ని సిస్టమ్ కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఓకే, ఇదన్నమాట మెష్ టోపాలజీ. ఇక్కడ మెష్ టోపాలజీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రిలయబుల్, ఫాస్ట్ కమ్యూనికేషన్, ఈజియర్ రీకాన్ఫిగరేషన్. ఇంకా డిసడ్వాంటేజ్ ఆఫ్ మెష్ టోపాలజీ కాస్ట్, మేనేజ్మెంట్, ఎఫిషియన్సీ. కాస్ట్ ఎందుకంటేనే ఇక్కడ తక్కువ సిస్టమ్స్ కనెక్ట్ చేసుకున్నాను తక్కువ కాస్ట్ అవుతుంది. అదే ఎక్కువ సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి హబ్స్ యూజ్ చేయలేదు, ఓన్లీ కేబుల్స్ బట్టి యూజ్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ హైబ్రిడ్ టోపాలజీ అంటే ఏం కాదు, అంటే ఏంటంటే ఇప్పుడు అన్ని టోపాలజీ అంటే మెష్ ట్రీ, బస్, రింగ్ ఈ అన్ని టోపాలజీస్ని యూజ్ చేసుకొని చెప్పేది మన హైబ్రిడ్ టోపాలజీ అనమాట. అన్ని టోపాలజీస్ యూజ్ చేసుకోవాలా, కొన్ని టోపాలజీ యూజ్ చేసుకోవచ్చు, కొన్ని టోపాలజీస్లో కూడా యూజ్ చేసుకో. ఇక్కడ చూసుకున్నైతే నేను ఇక్కడ బస్ టోపాలజీ యూజ్ చేస్తాను, స్టార్ టోపాలజీ యూజ్ చేస్తాను, రింగ్ టోపాలజీ యూజ్ చేసుకున్నాను. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే
ఒక మన కాలేజీలోని ఐటీ ల్యాబ్‌లోని ఇక్కడ స్టార్ టోపాలజీ అనేది వాడుతున్నాం. ఇంకా ఎలక్ట్రానిక్స్ ల్యాబ్‌లోని స్ట్రింగ్ టోపాలజీని వాడుతున్నాం. ఈ రెండుని కనెక్ట్ చేసేందుకు అదే హైబ్రిడ్ టోపాలజీ అనమాట. ఓకే. అంటే ఏంటంటే మనం స్టార్‌ని రింగ్‌లోనే కలపవచ్చు. బస్‌ని స్టార్‌లోనే కలపవచ్చు. అంటే ఏంటంటే ఏదో ఒక 2 టోపాలజీస్‌ని గాని మనం కంబైన్ చేస్తే అదే నథింగ్ బట్ హైబ్రిడ్ టోపాలజీ. ఇంకా చెప్పండి అన్ని టోపాలజీస్‌ని కూడా ఇది చూస్ చేసుకుంటాం. అంటే ఈ అన్ని టోపాలజీ గురించి చెప్పేదాన్నే ఆల్ రౌండ్ అంటే అన్ని టోపాలజీ చెప్పేదాన్ని హైబ్రిడ్ టోపాలజీ అంటామనమాట. దాని యొక్క అడ్వాంటేజ్ హైబ్రిడ్ టోపాలజీ చూసుకున్నట్టయితే రిలయబుల్, స్కేలబుల్, ఫ్లెక్సిబుల్, ఎఫెక్టివ్ అనమాట. డిసడ్వాంటేజ్ హైబ్రిడ్ టోపాలజీ ఏంటంటే కాంప్లెక్స్ డిజైన్, కాస్ట్లీ హబ్, కాస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇంక కాంప్లెక్స్ డిజైన్ ఏంటన్నా అంటే కొద్దిగా డిఫికల్ట్‌గా ఉంటుందండి. చూడండి చిరాకులా ఉంది. ఇక్కడ చూడండి నేను 3 టోపోలు కంబైన్ చేశాను. అదే అన్ని టోపోలు కంబైన్ చేసినా అన్ని టోపాలజీస్ కూడా యూజ్ చేయాలి. ట్రీ కూడా యూజ్ చేయాలి. అన్నీ కూడా. అంటే డిఫికల్ట్‌గా ఉంటుంది. అంటే కాంపల్సరీ చూడడానికి కూడా గజిబిజిగా ఉంటదనమాట. ఇవన్నమాట టైప్స్ ఆఫ్ టోపాలజీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.